వ్యాఖ్యలకు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కౌంటర్ ఇచ్చారు. గురువింజ తన నలుపు తెలియనట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ముందు తనపై వచ్చిన ఆరోపణలను వాస్తవం కాదని కేటీఆర్ నిరూపించుకోవాలని, అలా కాకుండా సీఎంకు సవాల్ విసరడం సరికాదన్నారు. కేటీఆర్ మాటలు వింటే దెయ్యాలు వేదాలు పలికినట్లు ఉందని గౌరీ సతీష్ ఎద్దేవా చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాట్లాడిన ఏ విధంగా ఉందంటే, గురుగింజ తన నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తన పైన వచ్చినటువంటి ఆరోపణలకు నిరూపించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దమ్ముంటే చర్చకురా, మీపైన ఏసీబీ కేసుంది, మీపైన ఈడీ కేసుంది కాబట్టి నా పైన కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడడం అంటే చాలా విడ్డూరమైనటువంటి మాట. ఎందుకనంటే మీరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి మీరు కనీసం మంత్రిగా పనిచేసినప్పుడు మంత్రి మండలి యొక్క ఆమోదం లేకుండా, ఫైనాన్స్ మంత్రి యొక్క ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను, హెచ్ఎండిఏ ఖజానాను మీరు డైరెక్ట్ గా ఎఫ్ఆర్బి నిబంధనలు పాటించకుండా ఇతర దేశాలకు నిధులు తరలించడం అనేది ఆర్థిక నేరమా కాదా అది సమాధానం చెప్పకుండా నేను సబ్సిడీలను చెప్పుకునే ప్రయత్నం చేయడం విచారణలో ఉన్నప్పుడు ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి.